ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా అందరికీ గుర్తుండే ఉంటుంది. 'బాయ్స్', 'సత్యం', 'బొమ్మరిల్లు', 'ఢీ', 'సాయ్', 'రెడీ' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్డమ్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది. కానీ కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆమె సినిమాలను తగ్గించి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్‌ని 2011లో వివాహం చేసుకుంది. అయినా ఆమెకు సౌత్‌లో ఈమెకు క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే నటిగా కొత్త ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసింది జెనీలియా. వివరాల్లోకి వెళితే 2022లో జెనీలియా 'వేద్' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె భర్త రితేష్ దేశ్ముఖ్ హీరో. ఇంకో విషయం ఏంటంటే రితేష్ దేశ్ముఖ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఓ మరాఠీ సినిమా. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు డైరెక్టర్‌గా చేసిన మొదటి సినిమాకే ఏకంగా 9 అవార్డులు దక్కించుకున్నాడు రితేష్ దేశ్ముఖ్. బెస్ట్ హీరోయిన్‌గా జెనీలియాకి కూడా అవార్డులు లభించాయి. ఇది నిజంగానే రితేష్ దేశ్ముఖ్‌కి గొప్ప విషయం. ఇక 'వేద్' సినిమా 2019లో వచ్చిన తెలుగు సినిమా 'మజిలీ'కి రీమేక్.